నా టెన్షన్ లో నేనుంటే ఆ రోజులు గుర్తు చేసి ఇంకా భయపెడతావేంటే? చాలే ఫోన్ ఎత్తండి, లేకపోతే ఆయన డైరెక్ట్ గా వచ్చి నిన్న ఎత్తి పడేస్తాడు. హలో మిస్టర్ మోహన్, రాంబాబుని వైఫ్ తో నా క్యాబిన్ కి రమ్మని చెప్పండి. రాంబాబు నా వైఫ్ తో వస్తే బాగోదు మేడం. నాన్ సెన్స్. రాంబాబుని మీ వైఫ్ తో ఎందుకు రమ్మని చెప్తాను? సారీ మేడం, నాకు అదే అర్థం కాలేదు. షట్ అప్. రాంబాబుని అతని వైఫ్ తో రమ్మని చెప్పండి. ఓకే మేడం. ఇంత త్వరగా నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు. దేవుడా, ఇప్పుడు ఏంటి నా గతి? నీకు మతి లేక మమ్మల్ని ఇద్దరిని పెళ్ళాలుగా పరిచయం చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. రాంబాబు మంగా సుందరి ఏరి డస్కు కింద ఆయనకిద్దరు. కుర్చీల పైన ముగ్గురుండాలి ఏరి అని నేను అడిగితే డస్క్ కింద ఆయనకిద్దరు అంటాడేంటినా? ఏంటో ఎలా చూస్తున్నావు? నేను చూడను, మీరు చూడండి. ఇలా కింద ఎంతసేపు కూర్చుంటావు? ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఈ రాంబాబుకి మధ్య ఇంటికి ఆఫీస్కి బొత్తిగా తేడా తెలియకుండా పోయింది. ఎక్కడికి? కూసే గడదొచ్చి మేసే గడదని చెడగొట్టిందట. అంటే చూడండి, మోహన్ గారు వచ్చినట్టున్నారు. సత్యాంత దేవుడా, నీకు అసలు బుద్ధుందా? నేనేం చేశాను సార్? మా ఆయన చేయలేని పనులు ఎవరు చేసినా ఆయన తట్టుకోలేరు. ఆయన కదా వీక్నెస్. ముందు మీ గోలాపి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో చెప్పండి. దొంగల్లో ఎంతసేపు టేబుల్ కింద కూర్చున్నాం. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. కొంచెం కష్టమైనా నాకు ఈ టేబుల్ కిందే బాగుంది. నువ్వు రాంబాబు చచ్చేదాకా ఆ టేబుల్ కింద చావండి. నేను డాడీ ఉండవే. తెంగర్ దాన్ని తిరణాలు తీసుకెళ్తే ఎర్రోడు ఎంట పడ్డట్టుంది ఇక్కడ నా పరిస్థితి. ఆ వెర్రోడు నువ్వేనా బావా? మీ బావ వెర్రోడు ఎందుకు అవుతాడమ్మా? చూసావా? చూసి నేర్చుకో. మీ బావ పిచ్చాడు, అందుకే నన్ను ఇలా కాల్చుకు తినేస్తున్నాడు. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతావేంటి? తప్పు ఎవరిది అన్నది ముఖ్యం కాదు. ముందు మేడం క్యాబిన్కి వెళ్ళి నీ పెళ్ళంగా మంగని ప్రూవ్ చేసుకోవడం పాయింట్. లేకపోతే అందరం కలిసి హోల్సేల్ గా అన్నమాన్ జైలుకి వెళ్తాం. అయితే నేను మంగతో మేడం క్యాబిన్కి వెళ్తాను. వెరీ గుడ్ శోభన్ బాబు గారు. మరి అక్కడ మన చైర్మన్ గారు కూడా ఉంటే అప్పుడు సుందరిని కూడా తీసుకెళ్లి చూపిస్తాను. పదమంగా. ఏదైనా తేడా జరిగితే నేను మాత్రం మీతో జైలుకు రాను. అదేమన్నా సినిమానా? నచ్చలేదు రాను అంటానికి. రాంబాబు, అక్కడ ఏం జరుగుతుందో ఎవరు జైలుకి వెళ్తారో మన చేతుల్లో ఉండదయ్యా. ముందు అక్కడికి వెళ్ళు. పెట్టుకోవాలా బావా? పట్టుకో, అక్కడ పెట్టు. వాళ్ళ నిజమైన భార్యాభర్తలు కాదని తెలిసినా మనం సేఫేనా? సేఫ్ అయితే నా ఫేస్ లో టెన్షన్ ఎందుకే? నేను కూడా బొక్కలోకి వెళ్తాను. అయితే నాకు ఈ ఆఫీస్ లో జాబ్ కావాలి అంటే నేను ఇంకో మొగ్గుని వెతుక్కోవాలా? మేడం. ఎస్. ఓ నువ్వా రాంబాబు? ఎందుకు పిలిచారట? డాడీ చూడండి, రాంబాబు తన వైఫ్ ఈ అమ్మాయిని నేను చూసింది. డాడీ మిమ్మల్నే రాంబాబు వైఫ్ తో వచ్చాడు చూడండి. మేడం
మీరు నిలబడ్డారండి మేడం, కూర్చోండి. డాడీ మీరు కంపెనీకి చైర్మన్ మర్చిపోయారా? సారీ మేడం, సారీ మేడం. మీరెక్కడా మేమెక్కడ? మీరేమో బెంచ్ కారులో తిరిగేవాళ్ళు, మేమేమో గెంజి తాగేవాళ్ళం. మీరెంతో ప్రేమతో డాడీ అన్నారు, అదే చాలు మేడం. ఈ నెల శాలరీ వదిలేసుకుంటాను మేడం. అయ్యో డాడీ. ఓకే మేడం, మీ డాడీ గారిని పిలుచుకొస్తాను. సార్, మీరు ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారా? మీకేం కావాలో చెప్పండి సార్, క్షణాల్లో తీసుకొస్తాను. కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? సార్ మీరు రాంబాబు. సార్, మీకు మంచి కాఫీ తీసుకొస్తాను. మేడం పిలిచారట కదా? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా పిలిచాను. వర్క్ ఎలా ఉంది? వర్క్ నీ బొందా, మేమెక్కడ పనిచేస్తున్నాం? హాయిగా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాం. అదే వర్క్ అనుకుంటే నీ కర్మ. వర్కే మేడం, చాలా బాగుంది. తొందరలోనే కంపెనీ ఖాళీ అయిపోతుంది. వాట్? ఖాళీ అయిపోతుందా? అంటే త్వరలోనే ఈ కంపెనీ డెవలప్ అయి చాలా పెద్దదవుతుంది కదా మేడం, అప్పుడు ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి కదా, అదనమాట. ఓ థ్యాంక్ యూ. మీరెళ్ళి మీ వర్క్ చేసుకోండి. చూసింది చాలు, పద. చూసావా ఎలా మేనేజ్ చేశాను? నువ్వు మేనేజ్ చేసావా? నీకంత సీన్ లేదు. సార్కా జబ్బు లేకపోతే నీకు జబ్బు చోరుకు కొట్టుండేవారు. పాపాయమ్మకేం తెలుసు పర్ఫ్యూమ్ వాసనని? నా టాలెంట్ గురించి నీకు తెలియదు. అయినా అదేంటో నాకన్నీ అలా కలిసి వచ్చేస్తూ ఉంటాయి. నా జాతకం ఎలాంటిది. జాగ్రత్త రాంబాబు, జారి పడతావు. ఇదిగో బావా. రాంబాబు ఏంటే రాంబాబు, చైర్మన్ గారు మంగని వైఫ్ కాదని కనిపెట్టేశారా? ఒక్కసారి వెనక్కి తిరగండి సార్. మీరింత రిలాక్స్డ్ గా ఉన్నారంటే సార్ని బాగానే మేనేజ్ చేసి ఉంటారు. వెనక చూసుకోండి సార్. వెనక్కి చుట్టం లేనే లేదు, అంత ముందుకు వెళ్ళటమే. సార్ అది అది ఏంటి సార్, మన చైర్మన్ గారి గురించేనా మీరు మాట్లాడుకుంటున్నారు? సార్ మీరు లేదు సార్, అది ముందు కాఫీ తీసుకోండి సార్. మన చైర్మన్ గారు తెక్కలోడండి సార్. మహి మేడం గారు నాతో ఎప్పుడూ అదే చెప్పి తెగ ఫీల్ అయిపోతుంటారు.
కాఫీ చల్లారిపోతుంది, తాగండి సార్. హలో, కొలీగ్స్ అన్న తర్వాత 1,00,000 మాట్లాడుకుంటాం. నీకెందుకయ్యా? కాఫీ అస్సలు బాగలేదు. బాలేదా? అస్సలు బాగలేదు. మంచిగా చేసి కాఫీ మళ్ళీ తీసుకురా. ఎలా ఎలా మేనేజ్ చేశానో చూసారా? నువ్వు మేనేజ్ చేయడం కాదు, ఆ సార్కున్న తల తిక్కే మేనేజ్ చేసింది. ఎలాగైతేనే గండం గడిచింది. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీకెవరికి కనిపించకుండా కవర్ చేసుకున్నాను. ఇలాంటి చైర్మన్ ఉంటే ఇద్దరేంటి 4 పిల్లల్ని కూడా మేనేజ్ చేయొచ్చు. మరి రాంబాబు, ఏంటయ్యా, ఏంటి అలా చూస్తావు? యా నిన్నే. ఇట్రా, మంచి కాఫీ తీసుకురమ్మన్నాను కదా. ఏది ఏది? షటాప్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఈ కంపెనీ చైర్మన్ ని కాఫీ తీసుకురమ్మంటావా? డిస్మిస్ చేసి పారేస్తాను. సారీ సార్, తప్పైపోయింది. నా టైం బాలేకలా అన్నాను సార్. సారీ సార్. ఈ అమ్మాయి ఎవరు రాంబాబు? ఈ అమ్మాయా సార్? అవును, ఈ అమ్మాయే. ఈ అమ్మాయి నా మరదలు సార్. బొత్తిగా తింగరది సార్. ఎందుకంటే ఏదో తింగర పనులు చేస్తుంటుంది సార్. ఇల్లు పీకి పందిరేస్తుంటుంది. అందుకే ఆఫీస్కి తీసుకొచ్చాను. ఓకే, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారా? జాగ్రత్త. ఓకే సార్. నిన్ను మహి మేడం గారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఓకే సార్, తొందరగా వెళ్ళు. అలాగే సార్. ఏ రాంబాబు, నన్నేంటి నీ మరదలని చెప్పావు? ఏం చెప్పానో నాకు గుర్తులేదు. చైర్మన్ గారు కూడా గుర్తులేదు. ఈమె మరదలైతే నేనేమవుతాను బావా? బురదలో బొద్దింకా ఆపింకా. అమ్మో, తిక్క శంకర అంటే ఏమో అనుకున్నాను. ఒక నిమిషంలో సార్ అంటాడు, ఇంకో నిమిషంలో చంపేసేలా చూస్తున్నాడు. అమ్మో, వీడు నాకు అర్థం కావట్లేదు బాబోయ్. ఏంటి పని చేయకుండా నా మొహం చూస్తున్నావు? శోభన్ బాబు అని. రాంబాబు, మేడం గారు పిలుస్తున్నారు. వస్తున్నాను. చూసావా, ఒక్కరోజు కూడా అవ్వలేదు నేను ఆఫీస్కి వచ్చి. మహి మేడం అప్పుడే నన్ను రెండోసారి పిలిచారు. కుక్కల్ని కూడా అస్తమానం పిలుస్తారు. నిక్కుళ్ళు. ఎస్ మేడం. నిన్నెవడు పిలిచాడు? నీకెవడు చెప్పాడు? ఇలా మేడం దగ్గర చెప్తాను. తర్వాత కొడుతు గాని. సారీ. అంతలా ఎక్కిలించి నవ్వకు. ఏదో గాడిద ఆఫీస్కి వచ్చింది అనుకుంటారు. ఈ రోజు నుంచి మేడం గారికి నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. మేడం, ఎస్ లోపలికి రావచ్చా? రాంబాబు, లెటర్ డిక్టేట్ చేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, చెప్పండి మేడం. ఏమైంది వేళ ఎతలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చిలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా. నువ్వేంటిక్కడ? డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మేడం. వెరీ గుడ్. మేడం, మీరు ఇంత
తొందరగా ఇంప్రెస్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా? ఏంటి మేడం మంగలాగా మాట్లాడుతున్నారు? మంగళ మాట్లాడకపోతే ఆ గంగల ఎందుకు మాట్లాడుతుంది? నువ్వా? నేనే. ఏ మహి మేడం అనుకున్నావా? మేడం పిలిచి గంట అయింది, వెళ్ళు. గంట నుంచి నేను పట్టుకుని ఫీల్ అయింది మంగ చేతుల్లా. రాంబాబు, మేడంకి లైన్ వేయాలని చూస్తావా? ఎలా వేస్తావో నేను చూస్తాను. లోపలికి రావచ్చా? రాంబాబు, లెటర్ డిక్టేట్ చేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, చెప్పండి మేడం. చెప్పండి మేడం. జాగ్రత్తగా రాసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రాస్తున్నావా? రాస్తున్నాను మేడం. నువ్వేంటిక్కడ? డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మేడం. వెరీ గుడ్, కంటిన్యూ. అయిందా? అయిపోయింది మేడం. ఏది లెటర్ ఇవ్వు. రాంబాబు, రాంబాబు, ఇన్ని మిస్టేక్సా? సారీ మేడం, సారీ. ఏమైందమ్మా? లెటర్ డిక్టేట్ చేస్తే ఈ రాంబాబు ఎన్ని తప్పులు రాశాడో చూడండి డాడీ. అయితే పనిష్మెంట్ ఏమిద్దామమ్మా? మీ ఇష్టం డాడ్. రాంబాబు, నీకు ప్యాంటు షర్టు వేసుకోవడం వచ్చా? వచ్చు సార్, రోజు నేనే వేసుకొస్తాను. అయితే 100 సార్లు ప్యాంటు షర్టు విప్పి వాష్ చేసుకుందామంటారా? కాదు, మళ్ళీ వేసుకోవయ్యా. డాడీ, 100 సార్లు కౌంటింగ్ ఎవరు చేస్తారు? కాదు, 79. నువ్వు తప్పుగా కౌంట్ చేసావు. తప్పు కౌంటా? అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెడదాం. వద్దులే, అయితే 59 కరెక్ట్. కానీ హలో, 59 స్టార్ట్ చేయి. 59, 60. yes. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మన ఆఫీస్ లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ ఇంటికెళ్ళి వాళ్ళు నిజమైన కపుల్స్ అవునో కాదో ఎంక్వైరీ మొదలు పెట్టాలి డాడ్. ఎందుకమ్మా? మన వాళ్ళంతా నిజంగా కపుల్సే, మోసగాళ్ళు ఎవరు లేరు. ఏమో డాడ్, ఎలా చెప్పగలం? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా. ఎవరైనా మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు. అలా చేస్తే ఇంకేమైనా ఉందా? మన కంపెనీ రూల్స్ ప్రకారం డబ్బు ఫైన్ కట్టడమే కాకుండా జైలు శిక్ష కూడా ఉంటుందమ్మా. అవును, ఇంతకు ముందు కూడా మన బెంగళూరు బ్రాంచ్ లో 2 పట్టుబడి ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు కదా. అందుకే అప్పటి నుంచి నాకెవరి మీద నమ్మకం కలగట్లేదు డాడ్. ఎలాగో రూల్స్ ప్రకారం ఇంటింటికి వెళ్లి ఇన్స్పెక్షన్ చేయాల్సిందే కదా. అదేదో ఈ రోజే చేద్దాం. సరేనమ్మా, నీ ఇష్టం. డాడీ, మీరు ఆ విశ్వమోహన్ గారి ఇంటికెళ్ళండి, నేను రాంబాబు గారి ఇంటికెళ్తాను. అలాగేనమ్మా. పదండి డాడీ, మిమ్మల్ని ఆ విశ్వమోహన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఈసారి ఎవరికి ఏ శిక్ష పడుతుందో. చి 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 చి, జైలు శిక్ష, జైలు శిక్ష, జైలు శిక్ష.
జనాలు తప్పు చెక్కుని ఉండలేరు అనుకుంటా. అబ్బో పెద్ద నీతిమంతుడు. నువ్వే తప్పు చేయలేదా? తుప్పు పట్టినట్టు తప్పు నిన్ను అంటి పెట్టుకునే ఉంటుంది కదా. నేనేమి జైలు శిక్ష పడేలా తప్పు చేయలేదు. ఏమో తొందరలోనే జైలుకు వెళ్తావేమో. శిక్షనే మాట మా ఇంటా వంట లేదు. నేనిప్పుడు సినిమాకి వెళ్తున్నాను. అలాగా, నేను కూడా వస్తానండి. సినిమా చూసి చాలా రోజులైంది. అండియా? అండి అంటున్నావేంటి? నేను నీ పెళ్ళాన్ని కదా, అండి అనకుండా పూల కుండి అనమంటావా? అయినా మన భార్యాభర్తల మధ్య ఈ గీత ఎందుకండి? హలో హలో, ఆఫీస్ వరకే నువ్వు నా పెళ్ళానివి, అంతేగాని ఇంటి దగ్గర ఆ పప్పులు ఉడకవు. ప్లీజ్ అండి ప్లీజ్. అయినా ఎందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు? ఎందుకో మీరంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, ఒకవేళ మరి నేను చచ్చిపోతే ఏం చేస్తావు? నేను కూడా మీతో పాటు సత్యసహగమనం చేసి చచ్చిపోతాను. ఇలా చేస్తావని నాకు తెలుసు. మీకెలా తెలుసు? నేను ఒక పూజ చెప్పాడులే, నేను చచ్చినా నాకు పట్టిన దరిద్రం నన్ను వదలదు అని. రాంబాబు, నేను నా మరదలతోనే నా సినిమాకి వెళ్తాను గాని నీతో రానంటే రాను. నీ మంచి కోసమే చెప్తున్నాను. మేడం గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారంట. మీరిద్దరు అలా బయట తిరక్కండి. నీ మొహం, నేనంటే ఆవిడికి చాలా నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటికి రాదంటే రాదు. సారు, మీ ఉద్యోగం పోయింది, మరి నా జీతం ఎప్పుడు ఇస్తారు? అంటే మీరు కొత్త ఉద్యోగంలో చేరారు, ఆ జీతం ఇప్పుడు అప్పుడే రాదు కదమ్మా. నా పరిస్థితి ఎరా, అడగడానికి ఎలా పాలా లేదా? చూడమంగా, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. అంటే దీన్ని మేడం దగ్గర క్యాష్ చేసుకోవాలి. అంటే మేడం గారికి ఎవరు లేరనుకుంటున్నావా? మేడం గారికి కొండంత కాదు, బండంత అండ నేనున్నాను. మేడం, నేను మిమ్మల్ని సినిమా తీసుకెళ్తాను మేడం. అసలు రాంబాబు ఏం చేశాడో తెలుసా? అంటే మీరిద్దరు దొరికిపోయారన్నమాట. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా రాంబాబు, అలా చేయటం తప్పు, ఏదో రోజున చిక్కుల్లో పడిపోతావని.